guys, welcome to my YouTube channel Honey Tales. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఇంట్రో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా రోజులకి నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది. దిస్ ఈజ్ ద హోలీ ఈవెంట్ ఇన్ మై కాలేజ్ అనమాట. మేము చాలా లేట్గా వెళ్ళాము. లైక్ చాలా అంటే వాళ్ళు చెప్పిన టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వెళ్ళాము. వెళ్ళినప్పటికే మంచిగా హోలీ ఈవెంట్ జరుగుతుంది. ఇలా వెళ్ళామో లేదో అలా నా ఫ్రెండ్స్ వచ్చేసి ఫుల్గా కలర్స్ రాసేసారండి. అసలు ఎంత కలర్స్ రాసారంటే వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం హోలీకి పాపం అయిపోయింది అనిపించింది. బట్ స్టిల్ హోలీ కాబట్టే వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాము. దట్ లుక్స్ గుడ్, మంచిగా పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ వీళ్ళు రాసిన కలర్స్కి ఇంకేం పిక్చర్స్ క్లిక్ చేసుకుంటాను. బాలీవుడ్ మూవీస్లోనూ మన మూవీస్లో చూపించినట్లు కలర్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. హోలీ రోజు మంచిగా పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. ఎంజాయ్ మాత్రమే చేశాను, పిక్చర్స్ వీడియోస్ క్లిక్ చేసుకోలేకపోయాను. బికాస్ ఆ కలర్స్ అన్నీ మిక్సప్ అయిపోయి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆట్ కలర్ లాగా అనిపిస్తుంది. లైక్ సింగిల్ కలర్ ఆన్ యువర్ అవుట్ఫిట్ అన్నప్పుడు ఇట్ డజంట్ లుక్స్ గుడ్ ఆన్ ద కెమెరా కదా. సో అలా అనమాట. లైక్ బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ అ లాట్. అసలు కలర్ఫుల్గా ఉంటుండే అక్కడ. చాలా రోజుల తర్వాత మా కాలేజ్లో ఒక ఈవెంట్ అంటే ఆర్గనైజ్ చేశారు. సో దిస్ ఈవెంట్ నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి పెద్దగా ఈవెంట్స్ ఏమి అటెండ్ అవ్వలేదు. ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ గుడ్ ఈవెంట్ అనమాట ఆ రోజు. దట్స్ మై రూమ్ మేట్ జ్యోతిక. మీరు పోను వ్లాగ్స్లో చాలాసార్లు చూస్తారు తనని. సో షీ విల్ బీ దేర్ ఫర్ యూ అన్నట్లు. లైక్ షీ ఈజ్ లైక్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. మీకు పోను వ్లాగ్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది తను. మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూసారు కదా, కలర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. వీళ్ళు ఈ డబ్బాల్లోంచి పెడుతున్నారు. సో ఆగకుండా మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ. వెళ్ళగానే వెన్ సమ్వన్ కమ్స్ అండ్ లైక్ కలర్స్ పూస్తుంటే దట్ మేక్స్ యూ ఫీల్ స్పెషల్ కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఆన్ దట్ డే. చాలా బాగా అనిపించింది. నేను చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామందిని చూసాను ఆ ఈవెంట్లో. కొత్త పీపుల్ పరిచయం అయ్యారు. సో వీ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అక్కడ ఉన్న రా స్టఫ్ పెట్టుంటే మీకు ఇంకా ఎంజాయింగ్ వైబ్ తెలిసేది. బట్ నేను ఎందుకు రా పెట్టానంటే లైక్ ఎందుకు వాయిస్ ఓవర్ పెట్టానంటే రా ఎందుకు పెట్టలేదు అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ రన్ అవుతున్నాయి. ఆ మ్యూజిక్స్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, తెలుగు, హిందీ, తమిళ్ అండ్ దిస్ నేపాలీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ది సంబంధించినవి. బికాజ్ మా కాలేజ్లో ఫ్యూ మెంబర్స్ నేపాలీస్ ఉంటారు, ఎక్కువ తెలుగువే ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆ కలర్స్లో వాటర్ కలుపుకొని మరీ ఎంజాయ్ చేశారు. అది ఇంకా ఏమంటాము గ్రీజీగా అయిపోతాయి కదా కలర్స్, ఇంకా కైండ్ ఆఫ్ క్లమ్జీగా అయిపోతాయి. సో బట్ స్టిల్ అది చూసినప్పుడు మంచిగా మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాం కదా ఇలా అనిపించింది. అండ్ యునో వాట్ ఫారినర్స్ కూడా వచ్చారు, లైక్ అమెరికన్స్ వచ్చారు. దే ఆల్సో వైబ్ టు అస్ అనమాట. ఇంకా ఏముందండి చెప్పేది, అదిగోండి హీరోయిన్ నేనే అది. సో ఏంటంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్, మ్యూజిక్ వైబ్ వింటే మనకి ఎట్లా ఊర్లలో డప్పు కొడితే రిథమ్ వస్తుందో బాడీలో, నాకు అట్లా అనమాట. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. మ్యూజిక్ ఉంటే చాలు, మ్యూజిక్ ఆ వైబ్ ఉంటే చాలు, ఐ విల్ ఎంజాయ్ అ లాట్, పీపుల్ ఉన్నా లేకపోయినా. సో అట్లా కాన్సెప్ట్ మ్యూజిక్కి ఎంజాయ్ చేశాను. అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా సరేలే వెళ్ళిపోదాం అనిపించేసింది. ఇంకా ఒక 1 అవర్ అలా ఉండి వి స్టార్టెడ్ అప్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. బాయ్. హనీ టైల్స్, నేను విత్ తెలుగు అమ్మాయి.